ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్‌తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైమ్ వచ్చేసి 30-40 మినిట్స్ ఇలా ఉంటుంది. ఎమోషనల్, రొమాంటిక్, సైకలాజికల్ డ్రామా జోనర్‌లో వచ్చిన ఈ సిరీస్ ఎలాగుందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్‌లో స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, చందర్ లైఫ్‌లోకి సుధా అనే ఒక అమ్మాయి వచ్చి లవ్ అంటే ఏంటని నేర్పిస్తుంది. తర్వాత ప్రీతి అనే ఇంకో అమ్మాయి వచ్చి జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది చెప్తుంది. ఈ ముగ్గురు మధ్య జరిగే ఎమోషనల్, రొమాంటిక్ అండ్ సైకలాజికల్ జర్నీనే సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ. ఇంకా సిరీస్ అయితే చాలా ఫాస్ట్ పేస్డ్ గా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ లో చందర్ క్యారెక్టర్ అలాగే సుధాతో ఫస్ట్ ఇంటరాక్షన్ ని చాలా నేచురల్ గా ఎస్టాబ్లిష్ చేశారు. క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ ఫస్ట్ నుంచి డీసెంట్ గా వర్కౌట్ అవుతుంది. సెకండ్ ఎపిసోడ్ కి వచ్చేసరికి లవ్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది. చందర్ అండ్ సుధా మధ్య బాండింగ్, క్యూట్ కన్వర్జేషన్స్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ వల్ల స్టోరీతో మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం. ఈ రెండు ఎపిసోడ్స్ ఎంగేజింగ్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడాలని ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేస్తాయి. ఇంకా థర్డ్ నుంచి ఫిఫ్త్ ఎపిసోడ్ వరకు స్టోరీ ప్రోగ్రెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. పెద్ద ట్విస్టులు కానీ షాకింగ్ మూమెంట్స్ లాంటి ఏముండవు. క్యారెక్టర్స్ ఎమోషన్స్ ని డెప్త్ గా చూపించడానికి ఎక్కువ టైం తీసుకున్నారు. కానీ రొమాంటిక్ సీన్స్ అండ్ కన్వర్జేషన్ సీన్స్ అనేవి రిపీటెడ్ గా అనిపిస్తాయి. స్లో బర్న్ స్టోరీస్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం పర్లేదు అనిపించవచ్చు. కానీ ఫాస్ట్ ప్లేసెస్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే మాత్రం ఈ మిడ్ ఎపిసోడ్స్ కొంచెం లాగ్ అనిపిస్తాయి. అలా ఎపిసోడ్ 6 నుంచి స్టోరీ మళ్ళీ పికప్ అవుతుంది. కెరియర్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ రిలేషన్షిప్స్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. క్యారెక్టర్స్ యొక్క ఎమోషన్స్ ని ఇంకా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎపిసోడ్ 7 లో ప్రీతి క్యారెక్టర్ స్టోరీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆ క్యారెక్టర్ ఎంట్రీతో స్టోరీ ఇంకా ఫ్రెష్నెస్ ఫీల్ ఇస్తుంది. హీరో తన కన్వర్జేషన్స్, ఎమోషనల్ బాండింగ్ అండ్ సైకలాజికల్ డైలాగ్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ రెండు ఎపిసోడ్ సిరీస్ కి బెస్ట్ ఎమోషనల్ సీన్స్ అని చెప్పొచ్చు. ఇంకా ఫైనల్ ఎపిసోడ్ అయితే ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ సిరీస్ అనేది నావెల్ బేస్ మీద తీసుకున్నారు. సో ఈ సిరీస్ ని కూడా ఎమోషనల్ గా కన్క్లూడ్ చేయకుండా ఒరిజినల్ నావెల్ ఎండింగ్ ని బేస్ చేసుకుని సీజన్ 2 కి స్కోప్ ఉండేలాగా ఎడిషనల్ యాంగిల్ యాడ్ చేశారు. క్లైమాక్స్ ఎమోషనల్ గా బాగా వర్కౌట్ అవుతుంది. రిలేషన్షిప్స్ కాంప్లెక్సిటీని మెచ్యూర్ వేలో హ్యాండిల్ చేశారు. కంప్లీట్ హ్యాపీ ఎండింగ్ కాకపోయినా బిటర్ స్వీట్ ఎండింగ్ తో సిరీస్ ని ఫినిష్ చేశారు. ఎండింగ్ అందరికి సాటిస్ఫై కాకపోయినా ఎమోషనల్ ఇంపాక్ట్ మాత్రం బాగా ఉంటుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, విక్రాంత్ మెస్సీ గురించి మనం కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్వేస్ తన బెస్ట్ ఇస్తాడు. వేదిక ఇన్నోసెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ తో క్యారెక్టర్ ని చాలా బ్యూటిఫుల్ గా క్యారీ చేసింది. మహిమ ఎమోషనల్ సీన్స్ లో ఎక్స్పెషల్లీ క్లైమాక్స్ దగ్గర తన యాక్టింగ్ మాత్రం హార్ట్ టచింగ్ గా ఉంటుంది. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే, రొమాంటిక్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సిరీస్ మోడ్ ని ఇంకా బాగా ఎలివేట్ చేస్తాయి. పోయిటిక్ నరేషన్ కి మ్యూజిక్ బాగా సపోర్ట్ చేసింది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అథెంటిక్ ఫీల్ అనేది కలిగిస్తాయి. ఇంకా డైరెక్టర్ టేకింగ్ గురించి మాట్లాడాలంటే, నోవెల్ ని స్క్రీన్ మీద బాగా అడాప్ట్ చేశారు. స్క్రీన్ ప్లే కొన్ని ప్లేసెస్ లో స్లోగా ఉన్నా డైలాగ్స్ అండ్ ఎమోషనల్ రైటింగ్ వల్ల చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇంకా ఓవరాల్ గా ఈ సిరీస్ ఎలా ఉందని అడిగితే, నాకైతే అబోవ్ యావరేజ్ గా అనిపించింది. స్లో అండ్ రొమాంటిక్ డ్రామాస్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం బాగా నచ్చుతుంది. నాకైతే స్క్రీన్ ప్లే స్లో ఉంటే అంతగా ఎక్కువ, సో అబోవ్ యావరేజ్ గా అనిపించింది. అది కూడా రైటింగ్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల, లేకపోతే యావరేజ్ అనే టైప్ లో ఉండేది. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదంటే లేదు. బోల్డ్ కిస్సింగ్ సీన్స్ అండ్ 18+ డైలాగ్స్ ఉంటాయి. సో ఫ్యామిలీతో కలిసి చూడడం అయితే కొంచెం కష్టం. మాక్సిమం సింగిల్ గా చూడడానికి ట్రై చేయండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.